ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి ఈ కోచింగ్ ఐఐటి ప్రైవేట్ కార్పొరేట్లు ఏదైతే ఉందో వాటిని వీరు అందుకోలేరు. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్ కి ధీటుగా అంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని కూడా ఐఐటియన్స్ గా ఐఐఎం లో సీట్లు సాధించే విధంగా, సత్తా లభించే విధంగా చేయాలని చెప్పేసి ఈ 3 సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఏమిటంటే హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాస్టల్స్ లో పిల్లలందరూ కూడా దూరంగా ఒక 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లి చదువుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హాస్టల్స్ అన్నిటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చి ఆ స్కూల్స్ లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించైనా సరే హై క్వాలిటీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి వీరికి మెరుగైన వైద్య ప్రమాణాలతో కూడిన విద్యని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేబినెట్ లో తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను.